డైట్లు చేస్తూ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటానని నేను అసలు అనుకోలేదు మాట. ఎంత దారుణమైన డైట్లు కూడా ఉంటాయా అని అనిపించింది. 21 days అనుకున్న డైట్ 10 days కి ఎందుకు మానేశాను, అసలు ఏం జరిగింది, హాస్పిటల్ కి వెళ్లి మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు డైట్ తీసుకున్నాను, ఆయుర్వేదం అసలు పనిచేస్తుందా లేదా అన్నది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తో చూసేయండి. వీడియో చూడడానికి కొంచెం అన్ఈజీగా ఉంటే గనక వీడియో స్కిప్ చేసి వాయిస్ మాత్రమే వినండి. లాస్ట్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా డైట్ గురించి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది డైట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చెయ్యాలో. ఎవరో ఏదో చెప్పారని వీడియోస్ లో చూసి మాత్రం అసలు ఫాలో అవద్దు. మీ బాడీకి సెట్ అవుతుందో లేదో అది చూసుకోండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నాకు యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో మొన్న పెట్టిన వీడియో అయితే చూసారు కదండి, మన వెయిట్ లాస్ జర్నీ గురించి. సో మధ్యలో నేను ఏమనుకున్నానంటే 21 days కూడా వీడియోస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకు అసలు ఇంక ఎందుకులే, ఇంకా 21 days ఏం పెడతాము ప్రతిరోజు అన్నది, ఇంకా అన్ని డేస్ కలిపి చిన్న చిన్న ముక్కల కింద మొన్న పెట్టేశాను. కానీ ఈ రోజు మాత్రం ఒక స్పెషల్ డే అన్నమాట. అందుకే మళ్ళీ ఒక వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే టుడే వామిటింగ్స్ డే అంట. ఈ 21 days 5 days ఏమో క్లినిక్ రమ్మని వాళ్ళ వేలో ట్రీట్మెంట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఒక 7 days ఇంట్లోనే నెయ్యి తాగిపించి ఇంట్లో చేయాల్సింది వాళ్ళు చెప్పారన్నమాట. మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు హెడ్ మసాజ్ అని సంథింగ్ ఇక్కడ నెత్తి మీద అదేదో పెట్టారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు. ఈ రోజు ఏంటంటే జస్ట్ ఇప్పుడే వెళ్తున్నమాట. టైం వచ్చేసి 8:30 అయింది. 9 హాస్పిటల్కి వచ్చామన్నారు. ఈ రోజు ఏంటంటే వామిటింగ్స్ డే లాగా పెట్టారన్నమాట. వామిటింగ్స్ డే ఏంటంటే ఇప్పుడు వరకు మనం తిన్న ఫుడ్, మన బాడీలోనే వేస్టేజ్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా బయటకు పోవడానికి ఏవో మెడిసిన్ ఇస్తారంట. సో మెడిసిన్స్ మనం హాస్పిటల్లోనే వేసుకున్న తర్వాత మనకి అక్కడ వామిటింగ్స్ ఇవన్నీ అవుతాయంట. సో వామిటింగ్స్ అంతా అయిన తర్వాత మన బాడీలో చెత్త చెదారం అంతా పోతుందని చెప్పేసి డాక్టర్ ఏదో చెప్తున్నారు. సో ఇదేంటో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పటి వరకు మనకి ఇలాంటి డైట్స్ ఎప్పుడు ఫాలో అవ్వలేదు కదా. ఇలా నెయ్యి తాగడం, ఎప్పుడో విఆర్కే డైట్, కోకోనట్ ఆయిల్ తాగడం ఇలాంటిది ట్రై చేసాము. అది డాక్టర్ కాకుండా అది ఆయన వీడియో చూసి ఇంట్లోనే ట్రై చేసాం. కానీ ఇలా హాస్పిటల్కి వెళ్ళి కొత్తగా ట్రై చేయడం మాత్రం ఎప్పుడు చేయలేదు అన్నమాట. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా మెయిన్ ఏంటంటే వీళ్ళు ట్రీట్మెంట్ వచ్చేసి పీసీఓడికి బాగా యూజ్ అవుతుందంట. ఆయుర్వేదం అలాగే హోమియోపతి కదా, హోమియోపతి వచ్చేసి పీసీఓడికి. సో ఆయుర్వేదంలో మంచిగా వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి అంటున్నారు కదా, అదే చూస్తున్నాము. అదే ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు ఈ ట్రీట్మెంట్, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, జస్ట్ మీకు కూడా ఒక చిన్న ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అలా వీడియో పెడుతున్నాము. ఇంకా హాస్పిటల్ ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ఒక 15-20 minutes అయితే పడుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారన్నమాట. పీసీఓడి మాకు కూడా ఉంది, మీరు ఏ డైట్ ఫాలో అవుతున్నారో చెప్పండి అనేసి అంటున్నారు. ఇప్పుడు వరకు ప్రాపర్గా నాకు కూడా తెలియదండి ఈ డైట్ చేస్తే మంచిది అని చెప్పేసి. నేను కూడా దాని గురించి చూస్తున్నాను. చాలా మంది ఫిట్ మామ్ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఫిట్ మామ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ వీడియోస్ అది చూశాను. అలాగే యూఎస్ లో ఉండే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కదా, అవన్నీ చూస్తే నాకు బాగానే అనిపించింది అన్నమాట. కాకపోతే వాళ్ళ ప్రైసెస్ అన్ని చూస్తాం కదా, తీసుకుంటే మనం యూజ్ చేస్తామా, అసలు వాళ్ళు డైట్ ఎలా ఇస్తారు అన్నది ప్రాపర్గా తెలియదు. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకుని ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి ఫిట్ మామ్ కూడా ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. బావా వామిటింగ్స్ కూడా ఒక డే ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నావా? కొత్తగా ఉంది కదా ఇదేదో అది ఆయుష్ కేర్. యాక్చువల్లీ నాకు అప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఇంకా ఏం తినలేదు కదా, ఇప్పుడే వామిటింగ్ వచ్చేసేలాగా అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కి ఇంకెలా అనిపిస్తుందో. ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నా వేసుకోగలం, కానీ ఈ ఆయుర్వేదం మెడిసిన్స్ వేసుకోవాలంటే కొంచెం కష్టమే మాట. ఎలాగైనా సరే, కాకపోతే ఇంకేం చేస్తావు, హెల్త్ కోసం కొన్ని తప్పవు. మేబీ దీనివల్ల ఏమన్నా మంచిగా రిజల్ట్ వస్తుందేమో చూడాలి. ఇదిగోండి మాల్ దగ్గరికి అయితే వచ్చేసన్నమాట. ఆలు హుదైతా మాల్లో ఉంది. ఆల్రెడీ మొన్న వీడియోలో చూపించాను కదా హాస్పిటల్ ఎక్కడికి ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనం వెళ్ళాలి లోపలికి. అసలు వామిటింగ్స్ అంటేనే భయం వేసేస్తుంది. ఇప్పుడే నాకు ఈ కారం తిప్పేస్తుంది అన్నమాట. ఇక్కడ సంథింగ్ నన్ను ఏదో పౌడర్ పెట్టారు, దానివల్ల అనుకుంటా. అదేమో అర్థం కావట్లేదు. ఏయో కొత్త వెరైటీస్. 9 స్టార్ట్ అవ్వాలి. నమస్కారం.
నువ్వు నన్ను వామిటింగ్ చేసినప్పుడు ఇలా చెవులు పట్టుకో. నరస పెట్టుకుంటుంది పట్టుకొని. నువ్వే నర్సు పట్టుకో, నువ్వే పట్టుకోవాలి. లేదంటే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఆయన సో ఎక్సైటింగ్ ఇలా ఏం చేస్తారా అన్నది. ప్రపంచంలో నేను ఒక్కదాన్ని వామిటింగ్స్ చేసుకుంటున్నా. ఇలా పిజ్జా మిజ్జా చూడు 9 అయిపోతుంది. రారా కంగారు. పట్టపగలు లైట్లు వేసారు చూడండి, మెరిసిపోతున్నాయి. రంజాన్ కదా, చందమామ. ఇదేమాట మాల అయితేనే మొన్న చూపించాను కదా హాస్పిటల్. మొత్తం హెయిర్ లాస్కి, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఇంకా అన్నీ చేసేస్తారు. మొత్తం అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి మాట ఇక్కడ. ఇన్ఫెర్టిలిటీ, పీసీఓడి, ఇంకో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్స్. యోగా, మసాజెస్ ఇలా ఉంటాయి అన్నమాట. అదే బేబీస్ మళ్ళీ పుడతారు కదా, బేబీస్ పుట్టిన వెంటనే వాళ్ళకి మసాజ్ చేయాలన్నా స్నానం చేయాలన్నా ఇక్కడే చేపిస్తారు. ఇంకా ఆయుష్ కేర్. వైఫైనా? ఇంకా మా హస్బెండ్ అయితే రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు. మనకి లేడీయే చక్కగా హెడ్కి ఆయిల్ పెట్టేసి అలా అంతా మసాజ్ చేస్తారు. ఇంకా బాత్ కూడా మనం ఇక్కడే చేసేస్తాము. జెంట్స్ కూడా చేయించుకుంటారు ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అనేది. జెంట్స్కి జెంట్స్ ట్రీట్మెంట్ చేస్తారు, లేడీస్కి లేడీస్ ఉంటారు అన్నమాట. ఫస్ట్ అయితే మనకి హెడ్ ఇదంతా కూడా మసాజ్ చేస్తారంట. తర్వాత ఏమైనా వామిటింగ్ స్టార్ట్ అవుతాయేమో చూడాలి. ఇదిగోండి, ఫస్ట్ అయితే హెడ్కి ఫుల్గా ఆయిల్ పెట్టి, ఎక్కులు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆయిల్ పెట్టి మసాజ్ అంతా చేశారన్నమాట. నెక్స్ట్ అయితే వేలే ఫుడ్ పెడతారంట. ఎందుకో తెలీదు ఇన్ని ఎక్కులు వచ్చేస్తున్నాయి. వేలే ఫుడ్ పెడతారంట. ఆ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ ఇస్తారనుకుంటా. ఆ మెడిసిన్స్ తర్వాత వామిటింగ్ అవుతుంది అనుకుంటా. ఆ ఫేస్కి కూడా ఫుల్గా ఆయిల్ పెట్టి మసాజ్ చేశారు. హ్యాండ్స్కి, లెగ్స్కి మొత్తం అంతా మసాజ్ చేశారు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను, అందుకే బొట్టు కూడా లేదు. నేను ఇంకా హ్యాండ్ బ్యాగ్ అంతగా క్యారీ చేయను కదా, అందుకే ఏమీ తెచ్చుకోలేదన్నమాట. ఎక్కిలేంటి అంతలా వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఆవిడ వెళ్ళింది ఏదో ఫుడ్ తీసుకొస్తారని చెప్పి. ఏం ఫుడ్ తీసుకొచ్చేస్తారో ఏంటో, కానీ వీళ్ళ ట్రీట్మెంట్ అయితే చాలా చాలా బాగుంది. నిజంగా రియల్లీ ఎక్సలెంట్ అండి. ఇంత మంచిగా మసాజెస్ ఇవంతా చేసి అంత కేర్ తీసుకుంటున్నారు. సో మన ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే మిషన్స్తో బాడీ కరిగిస్తారు కదా, వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్తో మసాజ్ చేసి ఫ్యాట్ని కరిగిస్తారనుకుంటా. అంటే బాడీ డిటాక్సిఫికేషన్ సంథింగ్ ఏదో అనేసి అంటున్నారు. బాబు ఎక్కువలు వచ్చేస్తున్నాయి, మాట్లాడతాను మళ్ళీని. నేను చెప్పాను కదండి, ప్రతిరోజు కూడా గింజన్నం తినాలని చెప్పేసి ఈ హాస్పిటల్లోనే మనకి ఇలా గింజన్నంలా ఇచ్చారన్నమాట. ఇవి కేరళ వాళ్ళు కదండి, మనమైతే ఈ రైస్ తినము. ఇది వచ్చేసి మట్టా రైస్ అంటారన్నమాట. లావుగా మనకి ఎలా ఉంటుందంటే చిన్న ఏంటంటారు, ఏవో చిన్న చిన్న మొరాలు ఏదో సమ్ రైస్ మాట. ఇది మట్టా రైస్ అని చెప్పేసి ఇలా వాళ్ళే కుక్ చేసేసి గింజన్నంలా ఇచ్చారు. ఇప్పుడు నన్ను అయితే ఇదంతా తినేమని చెప్పారన్నమాట. ఫస్ట్ అయితే హెడ్ అంతా మసాజ్ చేస్తారు కదా, మసాజ్ చేసిన తర్వాత ఈ రైస్ అయితే తినమన్నారు, వేడివేడిగా ఇచ్చారు. హాస్పిటల్ బెడ్ దగ్గర ఫుడ్ వీళ్ళు చెప్పినట్టు 20 days పక్కాగా చెప్పినట్టు చేసామనుకోండి, గ్యారంటీ 8 to 10 kgs ఖచ్చితంగా తగ్గుతాం అన్నమాట. కనీసం 10 kgs తగ్గిపోతే ఒక 7 kgs ఖచ్చితంగా అయితే తగ్గుతాము. బట్ నా వల్ల కాలేదన్నమాట. ఇంకేమి తినము, టిఫిన్స్ తినము, ఇంక చపాతీ తినము, రైస్ తినము, కర్రీస్ తినము, అసలు ఏమి తినము. ఓన్లీ ఈ గింజన్నం మీద డిపెండ్ అవుతాము. దీంతోపాటు వాళ్ళు ఇచ్చే ఆయుర్వేదం మెడిసిన్స్ వేసుకుంటాము. సో మెయిన్ ఏంటంటే ఈ గింజన్నం ఓకే, నాకైతే 4 daysకి ఫుల్గా నీరసం వచ్చేసింది అన్నమాట. ఈ గింజన్నం తిని ఎలా బ్రతుకుతాము, ఇంకా మొత్తం టపా కట్టేస్తాము ఇంకా ఇలా అయితే అని చెప్పేసి నెగిటివ్ థాట్ అనేది వచ్చేసింది అన్నమాట. నా వల్ల కాదని చెప్పి ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేసింది. సో ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచిస్తామో ఇంకా అది మన వల్ల కాదు కదా. ఏం చేశారా, హెడ్కి ఆయిల్ పెట్టి తర్వాత అన్నం పెట్టారు, అన్నం తినేసా.
చెప్పు. ఇంకా తర్వాత రైస్ అయిపోయిన తర్వాత అసలైన మెడిసిన్ ఇచ్చారన్నమాట. ఇది తినాలంట. ఇది తిన్న తర్వాత వామిటింగ్స్ అయిపోతాయంట. చచ్చిపోదాం, అంత ఎత్తే బతుకుతామా వామిటింగ్స్ తోటి? తిను బుజ్జి. టక్కన లోపల తినేయడం ఎలా? రుచి చూసాక తినలో ఇవి టక్కన 2 స్పూన్లు కింద తినేయాలి. ఒంట్లో ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయా చెప్పు తినకపోతే? తిను నోట్లు. చేయకు దా. నా ఫేస్ రియాక్షన్ చూస్తే అర్థమైపోద్ది ఇది ఎంత చండాలంగా ఉందో. నిజంగానండి, అదైతే కంపల్సరీ తినాలి అని చెప్పి డాక్టర్ ఇచ్చేసి వెళ్ళిపోయారన్నమాట. ఇది తిన్న తర్వాత మనకి ఈ కారం అనేది స్టార్ట్ అవుతుందంట. వామ్మో, అసలు ఇది చూడడానికి చాక్లెట్లా ఉందా? తింటుంటే చేదు, అదేదో ఏదేదో రకరకాల స్మెల్ మాట. ముందు మెయిన్ స్మెల్, టేస్ట్ ఎలా ఉన్నా కానీ స్మెల్. ఇంకప్పుడే నాకు ఒక వామిటింగ్ అయితే అయిపోయింది. నా వల్ల కాదని చెప్పి మా హస్బెండ్ ఏమో పక్క నుంచి తిట్టేస్తున్నారు. ఇప్పుడైతే వామిటింగ్స్ కోసం రెడీ చేస్తున్నారు నన్ను. మెడిసిన్ అయితే ఎలాగోలాగా తినేసాను. తప్పదు, మన హెల్త్ మంచిగా ఉండాలంటే కంపల్సరీ తినాలి. తర్వాత అయితే వామిటింగ్ చేసుకోవడానికి రెడీగా పెట్టారండి. తిన్న తర్వాత ఈ రోజే చచ్చిపోతానేమో అని అనిపించేసింది అన్నమాట. అంత నన్ను ఇబ్బంది పెట్టేశారు. ఇక్కడ జగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఒక జగ్గు పాలు, ఇంకొక జగ్గు అదేదో కషాయం అన్నమాట, చేదు కషాయము, ఇంకొక జగ్గేమో ఉప్పు వాటర్. ఏదో సూసైడ్ చేసుకున్నప్పుడు రకరకాల తాగేస్తాం కదా, తాగేసినప్పుడు డాక్టర్ వామిటింగ్ చేస్తారు చూడండి, అలా చేయించారు నా చేత. నిజంగా ప్రాణం పోయినంత పని అయిపోయింది. బాబు డైట్లు వద్దు ఏం వద్దు అని చెప్పేసి అప్పుడే క్విట్ చేసేసాను. తాగడం వామిటింగ్ చేసుకోవడం. డాక్టర్ కూడా నా పక్కనే ఉన్నారన్నమాట. సో నా పక్కన ఉండి గైడ్ చేస్తున్నారు. ఈ పక్కన 2 ఉన్నారు కదండి, వీళ్ళు వచ్చేసి నర్సులు అన్నమాట. సో వీళ్ళు నా చేత తాగిస్తున్నారు, వామిటింగ్ చేస్తున్నారు. బాబు నరకం అండి. ఒక వామిటింగ్ అవుతానే మనం ఇంట్లో ఒకసారి వామిటింగ్ చేసుకుంటేనే నానా ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటిది ఇక్కడ ఎన్ని వామిటింగ్స్ అనుకున్నారు, ఆ టబ్బు మొత్తం కూడా నిండిపోయింది వామిటింగ్ తోటి. నిజంగా డైట్ చెయ్యొచ్చు కానీ ఎంత క్రిటికల్ డైట్స్ అంటే కొంచెం కష్టమే. తట్టుకోగలము మేము, త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి మేము తట్టుకుంటామంటే కనుక వెళ్ళొచ్చు. కానీ మన వల్ల కాదనుకున్నప్పుడు మాత్రం అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఇది డాక్టర్ పక్కనుండే చేయిస్తారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. అదే ఓన్ డెసిషన్స్ అయితే మాత్రం ఇలాంటివి కష్టము. అలా ఇంకా నా చేత ఫస్ట్ ఈ జగ్గుడు పాలు కూడా తాగిచ్చేసారు. నాకు మామూలుగానే ఇలాగ పాలల్లో ఏమీ వేసుకోకుండా తాగాలంటే చాలా చిరాకు మాట. ఏదైనా సరే నేను చిన్నప్పటి నుంచి బూస్ట్ అలవాటు, చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఒక బూస్ట్ పాపలాగా చిన్నప్పటి నుంచి బూస్టే తాగుతాము. ఈవెన్ హార్లిక్స్ ఇదంతా ఏమి తాగము, ఓన్లీ బూస్ట్ అలవాటు. పాలు తాగామంటే బూస్ట్ వేసుకుంటాము. ఇలా ఉత్తి పాలు తాగాలంటే ఎక్కలేని ఎకారం వచ్చేస్తుంది. అలాగే ఇంకా టీ గురించి కూడా అంతే. నేను టీ కూడా ఎక్కువ తాగను. టీ స్మెల్ చూసినా కానీ ఎకారం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా బయట టీ తాగుతాను తప్ప ఇంట్లో టీ అంతగా తాగను. అలా పెద్ద పెద్ద వామిటింగ్స్ అండి. ఈవెన్ ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇంకా అదంతా చూసి ఏదేదో అయిపోయింది మాట. బాబోయ్ డైట్లు ఎంత క్రిటికల్గా చేయకూడదు, మనం తినేదాన్నే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 4 ఇడ్లీ తిన్నాం అనుకోండి, 2 ఇడ్లీనే తినాలి. 2 దోశలు తింటే 1 దోశ తినాలి. అలా కొంచెం తినే ఫుడ్నే కొంచెం కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గుతాము. ఇంకా కొంచెం ఇది ఎప్పుడు మొన్న రంజాన్ అప్పుడు అనమాట. రంజాన్ అప్పుడు స్టార్ట్ అయ్యింది. నేను 21 days వీడియోస్ పెడదాం అనుకున్నాను. ఇంకా అసలు ఈ నీరసమే సరిపోయింది అనమాట. ఇది 10 days పట్టింది ఇలాగా.
ఇంక ఈ వామిటింగ్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ 2 days ఇంట్లోనే రెస్ట్ తీసుకోమన్నారు. ఇంట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మోషన్స్ డే అని చెప్పేసి రమ్మన్నారు. ఇంకా నాకైతే భయం వేసేస్తుంది అనమాట. ఇంక నెక్స్ట్ డే నుంచి కనీసం డాక్టర్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు నేను. అసలు చాలా భయం వేసేస్తుంది అనమాట. నాకు ఈ డైటింగ్లో వద్దు ఏమీ వద్దు అని చెప్పేసి వదిలేసాము. అలాగా మనకి ఇక్కడ ఏంటంటే డాక్టర్ కూడా ఫాలోఅప్ చేస్తారు. అసలు ఇంట్లో ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు ఏంటని మార్నింగ్ ఈవినింగ్ కూడా మెసేజ్ చేస్తారు వాట్సాప్కి. సో మనకి ఇండియాలో డాక్టర్స్ అంతగా మనకి పర్సనల్ కేర్ తీసుకోరు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఏ డాక్టర్ అయినా లైక్ గైనకాలజీ అయినా ఎవరైనా సరే మనం గమ్ముని వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇస్తారన్నమాట. అలా ఈ డాక్టర్ కూడా నాకు ప్రతిదీ గైడ్ చేస్తూ చాలా బాగా ట్రీట్ చేశారు. అసలు ఆ డాక్టర్ని ఏం అనడానికి లేదు, ఎందుకంటే డాక్టర్ అంత బాగా ట్రీట్మెంట్ చేశారు. కానీ నా బాడీ తట్టుకోలేకపోయిందన్నమాట. ఇంకా ఫస్ట్ పాలు తాగిచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక జగ్గుడు కషాయం తాగిచ్చారు. ఆ కషాయం తాగిచ్చేసిన తర్వాత ఉప్పు వాటర్ అన్నమాట. అలా 3 జగ్గులు అయితే కంప్లీట్ చేశారు. వామ్మో, దెబ్బకి నీరసం అయిపోయాను. కొళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి కదా. ఎన్ని నీళ్లు తాగించారు, ఎన్ని పాలు తాగించారు. అయ్యో బాబోయ్, చాలా నీరసం వచ్చేసింది. వామిటింగ్స్ అంటే ఇలా ఉంటాయా ఇన్నిసార్లు ఏకంగానే. ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో కదా. నా స్మెల్ నాకే వచ్చేస్తుంది, వామిటింగ్ స్మెల్. అయ్యో, ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేస్తున్నారు, కాకపోతే మనం తట్టుకోగలగాలి. స్టార్టింగ్ నుంచి చూడండి. ఇదిగోండి మళ్ళీ మెడిసిన్ అయితే ఇచ్చేసారన్నమాట. నెయ్యి, ఇదిగోండి నెయ్యి. ఇదేమో మళ్ళీ తాగడానికి రేపు ఎప్పుడో. ఇంక ఈ రోజంతా కూడా ఇంకేం తినకూడదు. మళ్ళీ ఏమైనా ఆకలి వేస్తే కనుక గింజన్నం తినాలంట. ఇంకా రేపు ఎల్లుండ నార్మల్గా మనం ఇడ్లీ, రైస్, పప్పు ఇలాగా రేపు ఎల్లుండ అలాగా. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నెయ్యి తాగాలి, గింజన్నం తినాలి. ఓము ఇలా అయితే 21 days. చూద్దాం రిజల్ట్ ఎంతవరకు వస్తుందో. ప్రజెంట్ ఈ రోజైతే ఇలా జరిగిందండి. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకోవాలి. ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. అంత నీరసంగా అన్నమాట. నీకు కూడా అలా ఇచ్చేది మెడిసిన్లు, అప్పుడు పొట్టంతా కరిగిపోద్ది. ఆ పాలు అదంతా చేదుగా ఉందన్నమాట. ఇంకా చూద్దాండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. బై బాయ్. వైష్ కేర్ ట్రెడిషనల్ మెడికల్ సెంటర్.